నంబర్ 1764 సికింద్రాబాద్ రేపలే ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో 1వ నంబరు ప్లాట్ఫామ్ ఏంటి ఏంటి ఎవరు కావాలి బాబు? ఇలా టూలెట్ బోర్డు పెట్టారు. అద్దుకుందండి రూమ్. సరే అండి. సరే రా బాబు, రూమ్ చూపిస్తాను. ఇదే హలో హలో, అబ్బా, ఏమైనా రూమ్స్ ఉన్నాయారా? రూమ్స్ ఉన్నాయి బా. నాతో పాటు 2 ఫ్రెండ్స్ ఉంటారా మరి? ఓన్లీ బ్యాచిలర్స్కి అయితే ఓకే బా. 4 మెంబర్స్ వరకు ఓకే. అడ్రస్ ఎక్కడ? రోడ్ నెంబర్ 10C బా. సరే బా, అక్కడికి వచ్చాక కాల్ చేస్తా. సరే బా. హలో, ఎక్కడరా? ఇటా ఫ్రంట్కి రా బా, ఇలా ముందుకు రా. ముందుకా? ఎక్కడరా అది? ఇట్లా రే, చేయలేకపోయినా ఇలా రండి. అదనుకుంటారా, ఇక్కడ ఆపరా. ఏమండి ఏమండి ఎవరు కావాలి బాబు? వీరబాబు ఉన్నాడండి, రూమ్ కోసం రమ్మన్నాడు, ఒకసారి పిలవండి. దీని మా ఫ్రెండ్స్ అండి, మొత్తం 4 ఉంటాము. వాళ్ళు 3, నేను ఒక్కడిని. ఇంకెవరన్నా వస్తారా? ఇంకెవరు రారా? సరే అండి. సరే. సరే రండిరా, ఇదే రూమ్. సరే కూర్చోండి రా. అదిగోరా, ఆడి పేరు దుర్గా, ఆడి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. వీడి పేరు ప్రేమ్, వీడు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాడు. హాయ్ బ్రో. మరి తమరు? మనం తెలిసిందే కదా, బేవర్స్. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? మనం సప్లైలు రాసుకుంటూ ఎగ్జామ్ రాసుకుంటూ ఉండడమే. హాయ్ గాయ్స్, నేను మీ దుర్గా వైబ్స్. చూడండి, ఇది మా బ్యాచులర్ రూమ్.
మా బ్యాచిలర్ రూమ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి సప్లై కింగ్ వీరా ఉన్నాడు. దుర్గా, నా డ్రెస్ని కంటెంట్ చేయకు, ఈ ఫారినర్లు నన్ను చంపేస్తున్నాయి. నీ డ్రెస్ ఫేస్కి 1K సబ్స్క్రైబర్స్ పక్కా. నా పేరు వీరా, 9 సప్లైలో. ఈసారి ఎలాగైనా ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సిందే. ఈ ఇన్ఫ్లుయెన్సర్ దుర్గా నన్ను ఫుల్గా ట్రస్ట్ చేస్తున్నాడు. Hi, I am Prem. I am working from software from TCS. హాయ్ గైస్, ఐఎమ్ సూర్య. మనం వచ్చేసి తినడం, తాగడం, పడుకోవడం అంతే. క్లైమేట్ చాలా కొంత పకోడీ వేసుకుందామారా? సామాన్లు ఉన్నాయా? కొని తెచ్చుకుందాంరా. అయితే మరి ఎవరైనా రండిరా నాతో పాటు. వెళ్ళి తెచ్చుకోబో. అరే రండిరా, ఎందుకురా, తింటారు కదరా మీరు కూడా. వెళ్ళి తెచ్చుకోబా. వెళ్ళు. సరే వెళ్తాను నేను, మీరు ఎలా రానంటున్నారు కదా. నేను మీ దుర్గా వైస్. ఈరోజు మా రూమ్ లో పోకడి చేస్తున్నాను. మీకు తెలుసు కదా, సప్లై కింగ్ వీరు. బా పైకి చూడు బా. ఎందుకు రా జీవితం దక్క. చూడండి ఫ్రెండ్స్ పకోడీ వేసే విధానం. హాయ్ గాయ్స్, మీకు ఇందాక చూపించాను కదా పకోడీ విధానం. ఇంకా చాలా టేస్టీగా ఉంది, మీకు కూడా తెలిసిందే. రే వీరా, ఏరా ఇంకా ఫార్ములాతో ఫైట్ చేస్తున్నావా? నీ లైఫ్ అనేది ఒక కామెడీ పీస్ రా. ఒరే వీరాబా, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండేవే. బీర్ తాగు, చిల్ అవ్వు. గాయ్స్, ఈ సీన్ కానీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తే 1000 సబ్స్క్రైబర్ పక్కా. ఒరే, నా ఎగ్జామ్ మీకు జోక్లా ఉందా? దుర్గా, నీ సబ్స్క్రైబర్ నన్ను కంటెంట్ చేయకు.
గాయస్ నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్ టార్గెట్. చూడండి, వేరా బుక్స్తో జంగ్లింగ్ చేస్తా. రే నా బుక్స్తో ఆడుకోకు, నేను ఇంకా ఎగ్జామ్ రాయాల్సి ఉంది. రే దుర్గా, నీ సబ్స్క్రైబర్ కోసం వేరే కానీ స్ట్రెస్ చేయకరా. రే దుర్గా, నీ సబ్స్క్రైబర్స్ నేను పెంచుతలేరా, నువ్వు ఆపరా. ఈ ఫార్ములాలు ఒక్కటి కూడా బుర్రలో ఎక్కట్లేదు. 9 సప్లైలు. ఈసారి కానీ ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళకి ఎలా మొహం చూపించాలో. నీ పాదాలకు మళ్ళా నాడు సాగాలమ్మా, నీ పెదపుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగా. హలో అమ్మా. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయా? స్టార్ట్ అయ్యాయి. బాగా రాసావా? బాగా రాస్తా. పాస్ అయిపోతావా? పాస్ అయిపోతా. సరే బాగా రాయి అయితే. సరే సరే. ఏంటి ఏదో రాసింది, ఏంటి ఏం అర్థం అవ్వట్లేదు. ఏంటబ్బా ఇది? హాయ్ గాయస్, నేను మీ దుర్గా వైఫ్. ఇది మా డ్రంకన్ నైట్. ఇక్కడ సప్లికింగ్ వీరు ఉన్నాడు, అలాగే కార్పొరేటర్ ప్రేమ్, బీర్ లవర్ సూర్య. సబ్స్క్రైబ్. అంత ఎక్స్పెన్సివ్ మన వాళ్ళు కాదమ్మా. రే రే వీరా, ఎగ్జామ్స్ కోసం ఏం కంగారు పడకు, జస్ట్ వైభవ్ అంతే. గాయస్ వీళ్ళు తాగిది తక్కువ, తినేది ఎక్కువ. వీళ్ళంతా వైన్ బ్యాచ్ అనమాట, మనదైతే థమ్స్అప్ బ్యాచ్. ఓకే గాయస్, ఇప్పుడు ఒరే, మనం ఒక స్టార్టప్ ఐడియా క్రియేట్ చేద్దాం. ఒక యాప్ క్రియేట్ చేద్దాం. స్టూడెంట్స్ డెలివరీ బాయ్గా పెడదాం. సూపర్ ఫాస్ట్, సూపర్ చీప్. ఓకే ఓకే రా. ప్రేమ్, జాబ్ వదిలేసి యాప్ క్రియేట్ చేస్తావా? ఐడియా సూపర్ రా. ఓకే గాయస్, గుడ్ నైట్. ఓకేరా, గుడ్ నైట్, బాయ్.
ఆ రోజు మేము జోక్గా మాట్లాడుకున్నాం, కానీ నిజంగా వర్కౌట్ అయితే నా సప్లైలు క్లియర్ చేయకపోయినా ఈ ఐడియా నన్ను సక్సెస్ చేయగలదా? రే ప్రేమ్, ప్రేమ్, ఆఫీస్లో ఏదో వర్క్ ఉన్నదన్నావు. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. నేను మీ దుర్గా వైబ్స్. వీళ్ళంతా చూసారా ఎలా పడుకున్నారా? మీరైనా సరే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుంటుంది. సబ్స్క్రైబ్. రే సూర్య, రే లెగరా, పోతున్నారా? లెగరా రే, ఇద్దా ఏటో ఇంక వీళ్ళందరూ ఏం లెగర వెళ్ళి పడుకోవడం. రే సూర్య, రే టిఫిన్కి ఏమన్నా డబ్బులు ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర ఏం లేవురా. అరే చూడరా, ఏమన్నా ఉన్నాయేమో, ఆకలి అవుతుంది. వాలెట్లో 20 రూపాయలు అంటే తీసుకోవాలి. అరే 20 రూపాయలు ఏం సరిపోతాయిరా? ఏ సూర్య, టిఫిన్ డబ్బులు రావట్లేదని బీరు డబ్బులు వస్తాయి మీకు? రే ఈ ఫార్ములాలు ఏం నాకు అర్థం అవ్వట్లేదురా, మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఒకసారి బైక్ ఇస్తావా? సరేరా వేరా, బైక్ తీసుకుని నైట్ అంతా ఒక రౌండ్ వేద్దాం, మైండ్ ఫ్రీ అవుతుంది. అవునరా బావా, బయటికి వెళ్ళి చాలా రోజులైంది. బయటికి వెళ్ళి ఒకసారి అలా రౌండ్ వేసి వద్దాం. నేను కూడా ఒక బ్లాగ్ తీసుకుంటా, ఏమంటారో సూర్య? నేనేం రానురా, నా మూడేం బాగాలేదు. అరే ఏం పర్లేదురా, బయటకు వస్తే మూడని సెట్ అయిపోద్దిరా. సరే పదండి, అందరూ అనుకున్నారు కదా. రండిరా. సరే పదండి.
రే నువ్వేం తింటావురా? ఎగ్ బజ్జీరా. నువ్వు బజ్జీరా. నువ్వు ఎగ్గేరా. హాయ్ గాయ్స్, నేను మీ దుర్గా బాయ్స్. ఈరోజు అందరూ బయటకు వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొట్టాడరా మెట్ట కోసి ఏరా ఇందాక రమ్మంటే మూడు బాగాలేదన్నో, ఏమైంది ఏంటి? ఏం లేదురా, కొంచెం మూడు బాగలేదు అంతే. అదే ఏమైందో చెప్పరా. మీ చెల్లి గుర్తొచ్చిందిరా. బా లవ్ స్టోరీ మా చెల్లి ఎవరో చెప్పు బా. చెప్పు బా. నీకు ఎగ్జామ్ ఉంది గుర్తుందా? ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండే బా? మా చెల్లి ఎవరో చెప్పా. చెప్పరా. అది తనదైన 3 months కి ఎంతో ఫస్ట్ డే ఆ ఫ్రెండ్ బెంచ్ లో బ్లాక్ డ్రెస్ వేసుకొని అదే తన ఫస్ట్ టైం కదా, అదే లొబెట్ ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా ఆ లెక్క. అంత లేదు, 8 months తర్వాత తనతో చాట్ చేసాడు ఫస్ట్ టైం. నెక్స్ట్ మా బాగాడు ద్వారా తనకి నా విషయం తెలిసింది. తర్వాత తను ఒకటే అంది, ఈ లవ్ గట్రా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఫ్రెండ్స్తో ఉన్నాను. చెప్తాగు 2 months స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత తానే ఓపెన్ అయిపోయింది. ఏమని వదిలేస్తున్నాను. వదులుకోలేక ఇంట్లో పుచ్చుకునే ధైర్యం లేక ఇంట్లో ఇలా మీ బాటిల్తో చాట్గా Second 6, that's hit. Well, third tier, fourth tier, nearly out of the ground. Gone again, not quite as far, but just as effective. That's clean. Help skinny across. Oh, he's got a bit of luck. You're going to need that. Boy! Needed to be Cameron Green, I reckon, there. Yeah, the punch and the pump from Virat Kohli, a much-needed boundary. ఓకేరా ప్రేమ్, వీరా, గుడ్ నైట్ రా. రే ప్రేమ్, ఒకసారి ల్యాప్టాప్ ఇరా. సరే తీసుకోరా.
రే ఈ స్టార్టప్ పడి నువ్వు సీరియస్గా తీసుకున్నావా? జోగ్గా రాసిన ఐడియా నా జీవితం మార్చేద్దేమో. సరే రా, నీ ఎగ్జామ్కి వెళ్తున్నారా? రే ఈసారైనా ఎగ్జామ్లో పాస్ అయిపో, లేని ఆఫీస్లో వాచ్మెన్ కింద జాబ్ ఇస్తానులే. రే బావా, యూట్యూబ్లో మోటివేషన్ వీడియోలు చూసుకోరా, పాస్ అయిపోతావు. రే బావా, ఎగ్జామ్ ఎలానా పాస్ అయిపోయి ఈసారి నా ఖాతాలో బీర్లు ఇప్పిస్తాలే. ఆల్ ది బెస్ట్ రా బావా. సరేరా ప్రేమ్, నన్ను ఎగ్జామ్ వాళ్ళకి దివిటి. సరే పద. రే ప్రేమ్, ఏరా వేరేగాడి వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి కదరా. రే దుర్గా, వేరే కానీ కంటెంట్గా చూస్తావు కానీ ఎగ్జామ్స్ అయినా సీరియస్ రా. రే నీకు నీ జాబ్ ఎంత సీరియస్, నాకు యూట్యూబ్ అంతే సీరియస్, కానీ నేను వేరేగాని సపోర్ట్ చేస్తాను రా. రే మీ గొడవ ఆపండిరా, మీ వాళ్ళు వేరేగా టెన్షన్ అవుతాడు. అయినా ఫెయిల్యూర్ పైన ఎలా ఉంటుందో నాకు తెలుసురా. ఏ సూర్య, నీకు తెలియదురా, ఆత్మడికి బీర్ తాగుతూ కూర్చుంటావు నువ్వు. రే నాకు తెలుసురా, నాకు లవ్ ఫెయిల్ అయింది కానీ వేరేగాడు ఫెయిల్ అవ్వకూడదు అలాగా. రే ఎగ్జామ్ ఎలా రాసావురా? పర్లేదురా, బాగా రాశాను రా. మీ ఫేస్లు ఏంట్రా డల్గా ఉన్నాయి? అదేం లేదురా, చిన్న గొడవ. మీ గొడవలు కామనే కానీ తిన్నకేమైనా ఉన్నాయా? ఏం లేదురా, బిర్యానీ తెచ్చుకుందాం. రే బిర్యానీతో పాటు నాకు కూడా. వీడో తాగిపోతాడు రా బాబు. సరే వెళ్దాం దారా. ఏంట్రా మళ్ళీ వచ్చారు? ఏ ప్రేమ్, 200 ఏమన్నా అమౌంట్ కొడతావా? అమౌంట్ లేవురా. సురేష్, నా వాలెట్ 20 రూపాయలు కావాలితే తీసుకో. 20 రూపాయలకి హాఫ్ లీటర్ డ్రింక్ బాటిల్ రాదురా. రే 200 కూడా లేకుండా ఎలా ఉంటున్నారా? సర్లే ఆన్లైన్ చేస్తానులే. సరే ఫాస్ట్గా చేయి, డ్రింక్ బాటిల్ కూడా తెచ్చేస్తాను.
రే ఖాళీరా, లేవరా. రే ప్రేమ్, వీరగాడే ఆడరా. రే వీరగడేడ్రా. రే ఈరోజు వీరగాడి రిజల్ట్స్ రా. ఒకసారి కాల్ చేద్దామా? The number you're calling is out of network coverage area. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి స్విచ్ ఆఫ్ వస్తుందిరా వీడిది. అవునా, మళ్ళీ చెయ్యి. The number you're calling is out of network coverage area. Please try later. మీరు కాల్ చేస్తున్న వెళ్ళారా వీడు. రే దుర్గా, పేరు అక్కడ కనిపించట్లేదురా. ఇవాళ రిజల్ట్ అంట. ఒకవేళ ఫెయిల్ అవ్వడమో అని చూసేటప్పుడు ఏమైనా వెళ్ళి ఉంటాడంటావా? వాడేం అలాంటి వాడు కాదురా. ముందు రిజల్ట్స్ చూడరా ప్రేమ్. రే వీరగడ పాస్ అయిపోయాడు రా. అవునా, ఏది ఎలా చూపించు. రే నేను పాస్ అయ్యా, కానీ అసలు సర్ప్రైజు మన డ్రంక్ ఐడియా. నేను పిచ్ కాంపిటీషన్లో గెలిచా. రే వేరేగాడు నా దాంట్లో ఏదో రికార్డ్ చేశాడు రా వీడియో. ఏదిరా చూడండి. రే ప్రేమ్, ఏదో వీడియో రికార్డ్ చేశారా. రే నేను పాస్ అయ్యా, కానీ అసలు సర్ప్రైజు మన డ్రంక్ ఐడియా. నేను పిచ్ కాంపిటీషన్లో గెలిచా. గుడ్ ఈవినింగ్ సార్ అండ్ మేడం. మై నేమ్ ఇస్ వీరా ఫ్రమ్ పిఠాపురం. I am introducing app which help for students and bachelors to deliver products very quickly and fast. I hope you like this idea. Thank you. बा क्या रे రే నన్ను మిస్ అయ్యారా. స్టార్టప్ ఐడియా గెలిచా. ఏంటి జోకడియా గెలిచిందా? అవును బా. ఆ యూట్యూబ్ కంటెంట్ కంటే పెద్ద షోక బా ఇది. సారో బీర్ కాకుండా 4 బీర్లు తాగొచ్చు అన్నమాట. అవును బా. నా ఐడియా స్టూడెంట్ లైఫ్ మార్చా, అందుకే నేను పిచ్ ఐడియాలో గెలిచా. అయితే నేను జాబ్ వదిలేసి నేను పిచ్చడలు జాయిన్ అయిపోతారా? బా నేను కూడా నా యూట్యూబ్ కంటెంట్ వదిలేసి పిచ్చాడలో జాయిన్ అవుతాను బా. నేను జాయిన్ అయిపోతారా. రాబా పార్టీ చేసుకుందాం. क्या बात करे
ఈసారి రోజుకి 2-3 బీర్లు వేస్తారా? వీరగాడు ఫెయిల్యూర్ నుంచి స్టార్ అయ్యాడు. మాట్లాడకండి రా. హలో హలో, ఎరా ఇవాళ రిజల్ట్స్ అంట, ఏమైంది? అది నాన్న పాస్ అయిపోయా, కానీ మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెబుదాం అనుకుంటున్నా నాన్న. ఏమిట్రా చెప్పు, ఎందుకు తడపడుతున్నావు? నేను ఒక స్టార్టప్ ఐడియాలో పాస్ అయ్యా నాన్న, అది సక్సెస్ అయింది. ఓర్ని, ఇంత మంచి విషయం ఇంత లేట్గా చెప్తావా? సరే ఆగు, ఫోన్ మీ అమ్మకి ఇస్తున్నా, అమ్మకి కూడా చెప్పు. హలో నాన్న, చెప్పరా ఏంటి విషయం? అమ్మ, అది నేను ఎగ్జామ్స్లో పాస్ అయిపోయా, ఇంకా ఒక స్టార్టప్ ఐడియా కూడా స్టార్ట్ చేశాను అమ్మ. అవునా, చాలా మంచి విషయం, సూపర్ రా నాన్న. సరే జాగ్రత్త నాన్న, టైం తిని పడుకో. జీవితం ఒక ఎగ్జామ్ కాదు. 9 సప్లైలో ఫెయిల్యూర్స్ ఇవన్నీ నన్ను బ్రేక్ చేయలేదు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ నా బ్యాక్ బోన్ కాబట్టి. ఫెయిల్ అయినా లేచి నీ ఐడియాస్తో ఫైట్ చేయి, కేవలం పాస్ కాదు, స్టార్ అయిపోతావు.